అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత నిధులకు డేట్ ఫిక్స్ చేసినటువంటి ఆయన మనకు తాజాగా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది రైతులందరూ కూడా. ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయాలని, ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక చాలామంది రైతులు ఏంటంటే ఇంకా ప్రభుత్వం చెప్తూ ఉన్నా కూడా, ఎన్నిసార్లు చెప్పినా కూడా చాలామంది ఏంటంటే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం కానీ, ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకున్న వారు ఈకేవైసీ కానీ, ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం అయితే చేయట్లేదు. ఇక అటువంటి వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయాలని, ఇలా చేస్తేనే మీకు యొక్క డబ్బులు వస్తాయని కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు. ఇక ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా ఎప్పటికప్పుడు అయినా అంటే సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉంటారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 18 విడతల డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక 19వ విడత డబ్బులను అయితే విడుదల చేయాల్సిందనమాట. ఇక 19వ విడత కింద కూడా డబ్బులకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇక ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా, అంటే ఈ నెల చివరి నుంచి కూడా డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా మనకు ఇప్పటి వరకు కూడా ఇక డబ్బులు అనేది విడుదల చేయలేదు. ఇక ఈ నెల చివరి నుంచి విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలి. మీరు ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి. ముఖ్యంగా అప్లై చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. అప్లై చేసుకుంటేనే మీకు మరింత సమాచారం, మరిన్ని డబ్బులు అయితే మీకు రావడం అయితే జరుగుతుంది.